హలో, కొరమైన సాగు చేస్తున్న రైతులకి శుభాశీస్సులు. ఈ రోజుతో యొక్క న్యూ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాం. అసలు కొరమైన సాగు చేసే చెరువు ఏ విధంగా సాగు చేసుకోవాలి, ఏ విధంగా ప్రిపరేషన్ ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తే పాములు కానీ కప్పలు కానీ సర్వైవల్ రేట్స్ ఎలా వస్తాయి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో కనుక నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు కొరమైన పిల్లలు ఎవరికైనా కావాల్సి వస్తే కనుక మా యొక్క కాంటాక్ట్ నెంబర్స్కి మందులు కానీ మేతలు కానీ ఏమైనా కావాల్సి వస్తే మా యొక్క ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. ఈ యొక్క టాపిక్లోకి వెళ్ళిపోదాం. రైతులకి ఇది ఒక అవగాహన కార్యక్రమేనండి. మనం చెరువు ఎలా తవ్వుకోవాలనేది ఇప్పుడు చూసుకుందాం. ఈ సైడ్లు ఇలా తీయడం వల్ల ఏంటంటే, సైడ్లు తీసి అలా గట్టు వేయడం వల్ల వాటర్ అనేది షింకుకోకుండా సైడ్కి ఇంకో చెరువులోకి కానీ షింకుకోకుండా అనేది ఉంటుంది. ఇలా సైడ్ తీసి మనం వేసినట్లయితే ఇలా ఉంటుంది. ఇది మనం ఇట్లా చేసుకోవాలి. ఇంకొకటి సాఫ్ట్గా ఇలా మొత్తం మీద ఒక సాఫ్ట్గా చేసుకుంటే సరిపోతుంది. ఇది మన సొంత చెరువే తవ్వుతున్నామండి. 3 ఎకరాలు తవ్వుతున్నాం. 2 ఎకరాలు ఫంగస్కి వేస్తున్నాను. 1 ఎకరం నేను కొరమేనికి సిద్ధం చేస్తున్నానండి. ఇలా నాకు ఇలా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇలా మనం ఒక సైడ్కి ముఖ్యంగా కొరమేనికి అనేది వేస్ట్ వాటర్ మనం బయట పంపిస్తాం కాబట్టి ఇలా సైడ్కి ఒక ఎప్పుడైతే గుంట తీసుకుంటామో ఆ వేస్ట్ వాటర్ అనేది మోటార్ ద్వారా వెళ్ళిపోతుంది. ఇది చూసారా, గట్లు కూడా ఎంత గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నాయో. ఇలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల కూడా వర్షాలకి ఎన్నుకోకుండా ఉంటాయి. ఇప్పుడే ఆపా నేను కట్టిస్తున్నాను. ఇలా ఆపా కట్టించడం వల్ల పాములు కానీ కప్పలు కానీ తాబేళ్ళు కానీ వీటి ద్వారా మనం రక్షణ పొందిన వాళ్ళు అవుతాం. మనం ఇలా లైట్ తీసుకుంటే ఒక్కొక్క పాము ఒక్కొక్క కప్ప ఇవి వచ్చేసి ఒక్కొక్క దాన్ని రోజుకొక దాన్ని తీసుకెళ్ళిపోతే సర్వైవల్ రేట్స్ కూడా చాలా వరకు మనకు తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఇలా మేతకి మనం చివరి నుంచి చూస్తే గట్టి వరకు వెళ్ళిపోయి మేత వేస్టేజ్ అవుతుంది. ఇలా మనం మధ్యలో చక్కగా ఇలా కర్రలతో స్టాండింగ్ కట్టుకుని ఇలా మధ్యలో మనం వేసుకున్నట్లయితే మేత కూడా చక్కగా చేపలు తీసుకునే ప్రభావం ఉంటుంది. ఇంకోటి మెయిన్ విషయం వచ్చేసి కొంగలు కానీ పక్షులు కానీ ఇలా మనం కట్టుకున్నట్లయితే వల కట్టుకున్నట్లయితే కొంగలు పక్షులు రాకోకుండా ఉంటుంది. ఈ కొంగలు పక్షులు ఒకటి ఏంటంటే ఇంకొక రోజు అలవాటైపోయి సంవత్సరం మొత్తం మీద కనీసం మీద చిన్నపిల్లల మీద 1 నెల 2 నెలల మీద 2000 3000 పిల్లలు మనకు తెలియకుండానే వెళ్ళిపోతాయి. ఇలా మనం తక్కువ రేట్లో మనం వలని అమర్చుకున్నట్లయితే కనుక సర్వైవల్ రేట్స్ అనేది 100% బాగుంటాయి. ఈ 8 లక్షణాలు మనం ఖచ్చితంగా చేసుకున్న తర్వాత వాటర్ పెట్టుకుని చక్కగా మనం పిల్లలు వదులుకునే ముందు ఈ పీపీలు అనేది కొట్టుకున్నట్లయితే మనకి శుభ్రంగా హ్యాపీగా చేసుకుంటాం. ఇంకో మెయిన్ విషయం వచ్చేసి లాస్ట్ విషయం, ఇలా షెడ్ మనం ఏర్పాటు చేసుకుంటే రేకులతో 20,000 రూపాయలు అయిపోతుంది. ఇవన్నీ అవగాహన కల్పించే కార్యక్రమం అని అనుకోండి. కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ఎవరికైనా కనుక మంచిగా కొరమైన చేపలు మేతలకి శుభ్రంగా అలవాటు పడిన పిల్లలు ఎవరికైనా కావాలంటే కనుక మా యొక్క కాంటాక్ట్స్ నెంబర్కి ఫోన్ చేయండి. చాలా తక్కువ రేటుకి మంచి పిల్ల, నాణ్యమైన పిల్ల మేము ఇవ్వబడుతున్నాం. సో ఇంకో టాపిక్తో మీ ముందుంటాం. అంతవరకు సెలవు.